వైసీపీ దుర్మార్గపు పాలనలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు శాసనసభలో మాట్లాడుతూ ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అని ఆందోళన వ్యక్తం చేశారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ గుర్తు చేసుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్న గౌరవ సభలో కూడా ఒక కౌరవుడు ఉన్నాడని, ఆ కౌరవుడు మరెవరో కాదని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అని సంచలనాత్మకమైన ఆరోపణ చేశారు. నగరంలోని బీచ్ రోడ్లో శనివారం మధ్యాహ్నం హోటల్ అంబికా శ్రీ గ్రీన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీకి కోవర్టుగా వ్యవహరిస్తూ గాజువాకలో అరాచకాలను సృష్టిస్తున్న పల్లా శ్రీనివాస్ దురాగతాలపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ అధ్యక్ష స్థానం నుండి పార్టీ నుండి కూడా పల్లాను తొలగించాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకురాలు కె రత్నకుమారి, వేగి రాధాకృష్ణ, డాక్టర్ కె సురేష్ బాబు, వంశీబాబు, కె పరమేష్, లోకేష్, పీతల అప్పారావు, అంబర్ బాయ్ తదితరులు పాల్గొన్నారు. నేను సమాజ సేవ చేయడానికి ముందు రాబోతున్నాను, పదవి కోసం కాదు. మా నాన్నగారి పేరు మీద బీవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఫ్లోట్ చేయబోతున్నాను. డెఫినెట్గా మే 28 విశాఖపట్నంలో భారీ సభ పెట్టబోతున్నాను. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ అని ఆదర్శం నా దైవం. అదే ఎన్టీఆర్ జయంతి విశాఖపట్నంలో మే 28 సాయంకాలం నా బూతో నా భవిష్యత్తు చేయబోతున్నాను. ఎన్టీఆర్ లివిసాన్ తెలుగు జాతి నుంచి ఎన్టీఆర్ ఉంటారు. అది ఒకటే డిమాండ్ చేస్తాను, ఈ ప్రభుత్వాన్ని మే 28 ఎన్టీఆర్ ఆత్మవిశ్వాసంగా తీర్మించబోతున్నాను ప్రభుత్వ పరంగా. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలలు స్థాపించి రికార్డు సృష్టించారు. నాడు కాంగ్రెస్ పార్టి మద్రాసి అంటుంటే కాదు, మేము తెలుగువారు, మాకు రాష్ట్రం ఉంది, మాకు జాతి ఉందని చెప్పి పౌరుషం చాటి ప్రపంచం తెప్పించారు. అలాంటి వ్యక్తికి రేపు మే 28 ప్రభుత్వం అధికారులు చేయించి డిమాండ్ చేస్తారు. ఇట్స్ నాట్ రిక్వెస్ట్, ఇట్స్ డిమాండ్. తెలుగు శక్తి గారు ప్రజల ఆకాంక్ష 5 కోట్ల మంది కోరుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు మీరు తొందరగా జీవో పాస్ చేసి రేపు మే 28 అధికారులు చేయని చెప్పి తెలుగు శక్తి మరొకసారి చేసుకుంటారు. జై హింద్. నిజాయితీ నా కుటుంబానికి ఒక వాల్యూ ఉంది, చరిత్ర ఉంది. చరిత్ర లేని కుటుంబం పల్లా శ్రీనివాస్. వీళ్ళ భూ కబ్జాలు చేసి అన్నీ చేసినా ఎవరు అడగట్లేదు అనుకుంటారు. అడిగి వాడు వచ్చాడు, మిస్టర్ పల్లా నీ ఆటలు సాగో. నేను ఒకటే కోరుతున్నాను, టీడీపీ పెద్ద చంద్రబాబు గారిని నా పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ ప్రసాద్ శ్రీనివాస్ని వెంటనే పార్టీ సస్పెండ్ చేయాలి. అలాగే రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి పల్లాన్ని తొలగించాలని చెప్పి తెలుగు శక్తి డిమాండ్ చేస్తుంది. మరి నాడు మనం చూసాం, శ్రీమతి వైఎస్ భారతిని ఏదో కిరణ్ కుమార్ అని వ్యాఖ్యలు చేస్తే వెంటనే స్పందించి వెంటనే అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించి చేసిన మీరు ఎందుకు పల్లా పైన ఇలా ప్రవర్తిస్తూ అడుగుతున్నాం. అంటే పల్లాకు న్యాయం, కిరణ్ కుమార్ న్యాయం అని చెప్పి తెలుగు శక్తి ప్రశ్నిస్తుంది. ఈరోజు తెలుగు శక్తి ఒకటే చెప్తున్నాను, నేను పదవుల కోసం ఏనాడు పోకలేదు. ఈరోజు కూడా చెప్తున్నాను, నాడు చెప్పాను, నేడు చెప్పాను, ఒకే మాట ఒకే బాట ఒకే బాట తప్ప మాట తప్ప మనం తప్ప నాకు పదవి అక్కర్లేదు. నా ప్రజల్ని అన్యాయం చేస్తే మాత్రం ఊరుకోను. అది ఎవరైనా సరే, టీడీపీ అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా, సిపిఐ అయినా, వైసీపీ ఎవరైనా డోంట్ కేర్. ఈరోజు పంచభూతాల్లో గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి ఎలాగైతే ఉన్నాయో ఈవేళ పేద, బడుగు కోరుకునేది కూడు, గూడు, విద్య, ఆరోగ్య, ఉపాధి, ఈ 5 కూడా ఎవరైనా దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. ఈజ్ ఇట్ నాట్ సేమ్ ఉంది కాబట్టి అడుగుతాను. ఈరోజు మాట్లాడితే పథకాలన్నీ ఇవని చెప్పి ప్రజలు పిచ్చకాలు చేస్తున్నారు. ప్రజలు పిచ్చకాలు కాదు, విఐపీలు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎంపీలు ఉన్నారో వీళ్ళు ప్రజా సేవకులు. అంటే తెలుగులో చెప్పాలంటే మగాడైతే ఒక పాలేరు పోస్టు, ఆడదైతే ఒక పని మనిషి పోస్ట్ అని భావంతో పనిచేయాలి. కానీ వీవీపీలుగా మారిపోయి ప్రజల్ని పీడించుతుంటారు. ఇంక ఈ ఆటలు చెల్లవ మొదలు చేస్తాను. నేను ఒకటే డిమాండ్ చేస్తాను, రేపు నుంచి ఎవరైనా సరే ప్రజల దగ్గరికి మీరు వెళ్ళాలి తప్ప వాళ్ళు రారు. సిస్టమ్ మార్చాలి. ఈరోజు మీకు 2 లక్షల రూపాయలు జీతం ఇస్తున్నాం, అలౌన్స్ చేస్తున్నాం. దేనికి ఇస్తున్నాం? ప్రజలు సేవ చేయడం కోసం. మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒకటే చెప్పారు, నేను ముఖ్యమంత్రిని కాదు ప్రజాసేవకుని చెప్పారు. మరి ముఖ్యమంత్రి గారు ఆదర్శ భాషిస్తుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తారు అర్థం కావట్లేదు. ఈవేళ ఎలాగైపోయిందంటే ఎంతసేపు దాచుకుందాం, దోచుకుందాం, దండుకుందాం, పెంచుకుందాం, పోకడం ఇవే చేస్తారు తప్ప నా రాష్ట్రాన్ని, నా తెలుగు జాతిని అభివృద్ధి చేద్దాం, ముందుకు తీసుకెళ్దాం అనే ఆలోచన ఎవరికి మనం చేస్తున్నాను. ఒక 5% ఉండి ఉండొచ్చు, కానీ మిగతా అందరికీ లేదు. ఈరోజు మనం చూసినట్లయితే శారదాపీఠం విషయంలో ఎవరు ఆ టీడీపీ నాయకులు కాపాడుతున్నారు. అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అడ్డాగా ఉండాలి శారదాపీఠాన్ని, ఈరోజు కూటమి ప్రభుత్వం కాపాడుతుంటే ఈజ్ ఇట్ నాట్ సేమ్ అని అడుగుతాను. పవన్ కళ్యాణ్ ఈజ్ ఇట్ నాట్ సేమ్ అని అడుగుతాను. హిందూ సంప్రదాయం చెప్పి, హిందూ మతం అని చెప్పి మతం ముసుగులో డ్రామా ఆడుతున్నా అలాంటి శారదాపీఠాన్ని ఎందుకు మాట్లాడి అడుగుతాను. 15 ఎకరాల భూమిని కాజేస్తే తెలుగు శక్తి పోరాడింది. ఆ భూమిని వెనక్కి తీసుకుంటాను. మేము పోరాడితే ఫైల్ వెనక్కి వెళ్తే సీఎం పేసి ఫైల్ వెనక్కి వచ్చింది.
అంటే ఒక టీడీపీ నాయకుడు ముఖ్యంగా పల్లా శ్రీనివాస్ గేమ్ నడిపాడు. మరి ఇలాంటి వ్యక్తిని ఏం చేస్తారో అడుగుతాను. ఇప్పుడేదో నాకు మంత్రి పదవి వచ్చేస్తుందంట, మళ్ళీ ఎక్సెస్ వచ్చేస్తానని చెప్పి కలగంటారు. అంటే ఇలాంటి లోఫర్ని పార్టీ ఉంచుతుందని అడుగుతున్నాను. ఎందుకంటే ఒకటే డిమాండ్ చేస్తాను, ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఒక సాంప్రదాయం ఉంది, బూతులు మాట్లాడు. మరి ఈవేళ పల్లా శ్రీనివాసు సాంప్రదాయాన్ని మట్టి కలిపి ఇవాళ ఇష్టాలకు మాఫియాగా అయిపోయాడు. మేకవని పుల్లా మారాడు పల్లా శ్రీనివాసరావు. మరి ఇలాంటి వ్యక్తిని చర్యలు తీసుకొని ఆల్రెడీ ఇప్పటికే ఢిల్లీలో సిబిఐకి అప్పచెప్పాను, హోమ్ మినిస్టర్కి అప్పచెప్పాను, ఇంకా రిపోర్ట్స్ చాలా వచ్చినాయి. అలాంటి వ్యక్తి నిజంగా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంక్వైరీ కమిషన్ చేస్తే పల్లా శ్రీనివాస్ గోల్వారు చేస్తా అరాచకాలు అంతా ఇంతా కాదు, ప్రజల్ని భయభ్రాంతికి గురి చేస్తున్నారు. ఈరోజు అలాంటి వ్యక్తిని తెలుగు శక్తి గతంలోనే మేము ఎవరు తప్పు చేసి ఊరుకోలేదు. డెఫినెట్గా నేను ఒకటే డిమాండ్ చేస్తాను, చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక సైనికుడి బదులు పనిచేశాను. సైనికుడు దేశం కోసం ఎలాగైతే పనిచేస్తారు, ఎండనగా వారనగా రాన అలా పార్టీ కోసం పనిచేస్తాను తప్ప పదవి కోసం ఆశించలేదు. ఎవరైనా రూపాయి ఇస్తే నాకేంటి అడుగుతారు, లక్షలు ఖర్చు పెట్టిన పార్టీ కోసం ఏ పదవి ఆశించలేదు. పదవి నాకు ముఖ్యం కాదు, సమాజమే దేవాలయం, ప్రజలైన దేవుడు అని చెప్పిన ఎన్టీఆర్ స్ఫూర్తితో చెప్తాను. ఇక పైన ఎవరైనా సరే సెంట్రల్ స్టేట్ అయినా పొజిషన్ అయినా పోస్ట్ అయినా పొగరైనా పొజిషన్ అయినా వన్స్ నేను వచ్చిన తర్వాత ఆడేస్తాను. ఇప్పటికైనా సార్ మైండ్ సెట్ మార్చుకోండి. ఈ వేళ చెప్తాను, అన్న నందమూరి సాక్షిగా తెలుగుదేశం పార్టీని కాపాడడానికి మీరు వచ్చే తప్ప ప్రక్షాళించడం కాదు. ఈరోజు కొంతమంది వైసీపీ కోవట్లని నేడు ఈ ప్రెస్ మీట్ పెట్టడం రానున్న రోజుల్లో తెలుగు శక్తి కార్యాచరణ ప్రకటించబోతున్నాను. ఎందుకంటే నాడు స్వతంత్రం రావాలని, స్వార్థం నశించాలని ఎందరో మంది మహానుభావులు పోరాడితే